Hi guys, welcome to Code with Kaushik YouTube channel. In this video, I am welcoming all the students to the new course era Ultimate C Programming. ఈ కోర్సులో భాగంగా ఫస్ట్ ట్యుటోరియల్ ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్. సో టాపిక్ లోకి వస్తే సి ప్రోగ్రామింగ్ ని ఫస్ట్ 1970s లో డెవలప్ చేశారు. దీన్ని డెవలప్ చేసిన ఆయన పేరు డెనిస్ రిచీ. ఈయన బెల్ లాబొరేటరీస్ అనే ప్లేస్ లో ఈ సి లాంగ్వేజ్ ని డెవలప్ చేశాడు. అండ్ ఈయన సి ప్రోగ్రామింగ్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి యునెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ సి లాంగ్వేజ్ కి ఆ పేరు ఎలా వచ్చిందంటే, బిఫోర్ ద సి లాంగ్వేజ్ మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి బి లాంగ్వేజ్ అని ఉండేది. సో ఆ బి లాంగ్వేజ్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ఫ్యూచర్స్ ని డెవలప్ చేస్తూ ఇంప్రూవ్ చేస్తూ సి లాంగ్వేజ్ ని డెవలప్ చేశారు. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో బి తర్వాత సి వస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని సి లాంగ్వేజ్ అని నేమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ సి లాంగ్వేజ్ ని మెయిన్ గా సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేయడానికి డిజైన్ చేశారు. ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ విచ్ డీల్స్ విత్ ది హార్డ్వేర్ పార్ట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఆర్ మెషిన్. అంటే మీన్స్ కంప్యూటర్ లో ఉన్న హార్డ్వేర్ కాంపోనెంట్స్ తో డీల్ చేయడానికి ఈ లాంగ్వేజ్ ని మెయిన్ గా డెవలప్ చేశారు. మీన్స్ మెమరీ అలోకేషన్స్ ని హ్యాండిల్ చేయడానికి, లోపల ఉన్న రిజిస్టర్ లో ఉన్న డేటాని ఇలా కంప్యూటర్ లోని హార్డ్వేర్ పార్ట్స్ అన్నిటిని మేనేజ్ చేయడానికి యూజ్ చేసేదానికి ఈ లాంగ్వేజ్ ని డెవలప్ చేశారు. అండ్ సి లాంగ్వేజ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్. Present Python and Java are the most popular language, but once upon a time C is a most popular language because it is a platform independent, means ఇట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. ఇప్పుడు నా కంప్యూటర్ లో నేను ఒక సి ప్రోగ్రామింగ్ రాసి దాన్ని వేరే కంప్యూటర్ లో కూడా ఎగ్జిక్యూట్ చేస్తే సమ్ స్మాలర్ మీన్స్ మైనర్ చేంజెస్ ద్వారా అక్కడ కూడా సి ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ అయ్యేది. ఆల్సో ఈ సి ప్రోగ్రామింగ్ సెవరల్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ ని డెవలప్ చేయడానికి కూడా యూజ్ చేసేవారు. మీకు సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ సింపుల్ అండ్ ఈజీ లాంగ్వేజ్, ఆల్సో ఏ ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్. మనకి సి లాంగ్వేజ్ ని నేర్చుకోవడానికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే మనకి ఇప్పుడున్న పాపులర్ లాంగ్వేజెస్ లైక్ C++, జావా అండ్ సమ్ అదర్ లాంగ్వేజెస్ అన్ని ఈ సి లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని డెవలప్ చేశారు. మీన్స్ మనం సి లాంగ్వేజ్ నేర్చుకుంటే ఫ్యూచర్ లో మనం మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ని మెన్షన్ చేస్తున్నాను. ఇది సి లాంగ్వేజ్ డెవలప్ అయింది. మీన్స్ సి లాంగ్వేజ్ కంటే ముందు ఏ లాంగ్వేజెస్ ఉన్నాయి, తర్వాత ఏ లాంగ్వేజెస్ వచ్చాయి అనే డీటెయిల్డ్ పిక్చర్ ఇది. ఫస్ట్ ఆల్గాల్ అనే లాంగ్వేజ్ 1960లో ఉంది. దాని నుంచి బిపిఎల్ అనే లాంగ్వేజ్ ని డెవలప్ చేశారు. ఆ తర్వాత వచ్చిన లాంగ్వేజ్ బి లాంగ్వేజ్. ఆ తర్వాత ట్రెడిషనల్ సి అంటే ది ఫస్ట్ వర్షన్ ఆఫ్ సి వచ్చింది. తర్వాత ఈ సి లాంగ్వేజ్ లో ఉన్న ఫ్యూచర్స్ చాలా డెవలప్మెంట్స్ ని అట్రాక్ట్ చేసి సి ని డెవలప్ చేస్తూ డిఫరెంట్ వర్షన్స్ గా మీన్స్ డిఫరెంట్ ఏరియాకి స్ప్రెడ్ చేశారు. మీన్స్ సి లో డిఫరెంట్ టైప్స్ ని లాంచ్ చేశారు. C95, C99, C#, C++, ఇలా డిఫరెంట్ అడ్వాన్స్ వర్షన్స్ ఆఫ్ దిస్ లాంగ్వేజెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. సో ఇది ఫ్రెండ్స్ సి లాంగ్వేజ్ యొక్క ఇంట్రడక్షన్. మొత్తం ఈ వీడియోలో మనం మెయిన్ గా హైలైట్ చేసిన పాయింట్స్ ఏంటంటే, సి లాంగ్వేజ్ ని ఎప్పుడు డెవలప్ చేశారు, మీన్స్ 1970. సి లాంగ్వేజ్ ని ఎవరు డెవలప్ చేశారు, మీన్స్ డెనిస్ రిచీ. ఎక్కడ డెవలప్ చేశాడు, బెల్ లాబొరేటరీస్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ని యూజ్ చేసి డెవలప్ చేశాడు, యునెక్స్. అండ్ సి లాంగ్వేజ్ కి ఆ నేమ్ ఎలా వచ్చింది, ఆఫ్టర్ బి లాంగ్వేజ్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి సి లాంగ్వేజ్ అని వచ్చింది. దీన్ని మెయిన్ గా ఎందుకు డెవలప్ చేశారంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ గా యూజ్ చేయడానికి, మీన్స్ హార్డ్వేర్ డివైజెస్ ని మేనేజ్ చేయడానికి ఆర్ మ్యానిపులేట్ చేయడానికి ఆర్ కంట్రోల్ చేయడానికి. అండ్ సి లాంగ్వేజ్ అనేది మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. And C language is a most popular programming languages. And C language is a simple and flexible language. And C language ni use చేసుకొని మోస్ట్ ఆఫ్ ది ప్రెసెంట్ పాపులర్ లాంగ్వేజెస్ అయిన జావా, C++, లాంటి లాంగ్వేజెస్ ని డెవలప్ చేశారు. సో సి నేర్చుకోవడం వల్ల మనం ఫ్యూచర్ లో ఈ లాంగ్వేజెస్ ని ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాం.